ఏంట్రా బాబు ఈ లైఫ్, ట్రావెలింగ్ చేయాలంటేనే భయం అవుతుంది. ఇంట్లుంటే సేఫ్గా ఉంటామా, అది లేదు. ఏమవుతుందో ఏ టైంలో గ్యారంటీ లేదు. బస్లో పోవాలా, బైక్ మీద పోవాలా, కార్లో పోవాలా, ఫ్లైట్లో పోవాలా, ట్రైన్లో పోవాలా, ఎట్లా పోతే నా లైఫ్ సేఫ్ ఉంటుంది? నువ్వేమైనా గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వనికి ఎవడు గ్యారంటీ ఇస్తాడు బ్రో? ఏ టైంలో ఏమవుతుందో తెలుతలేదు. మొన్ననే కర్నూలు యాక్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాము, మళ్ళీ చేవెళ్ళే యాక్సిడెంట్ అంట. ఒక్కింట్లోనే 3 శవాలు. ఆ తల్లిదండ్రుల వేదన చూడండి ఎంత ఉంటుందో. ఏం మాట్లాడాలి, ఏ టైంలో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాని ప్రపంచంలో బతున్నాం మనం. ఎవరి లైఫ్కి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈరోజు నవ్వుకుంటా మాట్లాడినోడే రేపు కనిపించట్లేదు. నైట్ అంతా వాళ్ళ మమ్మీ డాడీతో కలిసిన ఆ 3 అక్క చెల్లెలు మార్నింగే బస్ ఎక్కి హైదరాబాద్కి వస్తుంటే అక్కడ మధ్యలో యాక్సిడెంట్ అయ్యి 3 ఒకేసారి చనిపోతే ఆ తల్లిదండ్రుల వేదన చూడండి. ఏమని మాట్లాడుతారు వాళ్ళు? ఏం చేసినా ఆ 3 తిరిగి రాలేరు. అంత కఠినమైన బాధతోని వాళ్ళు ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండు. నువ్వు ఈరోజు పడుకున్నావు, తెల్లారి లేస్తావో లేదో తెలియని సిచ్యువేషన్ ఇది. ఏ టైంలో ఏమవుతుందో తెలియట్లేదు బ్రో. బీ హ్యాపీ, బీ కేర్ఫుల్ ట్రావెలింగ్ చేసేటప్పుడు.